సీఎం జగన్ పై చంద్రబాబు హత్యాయత్నం కుట్ర చేశారని అనంతపురం జిల్లా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ పై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఎం జగన్ కు పెరుగుతున్న ప్రజాదరణను జీర్ణించుకోలేక చంద్రబాబు హత్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని అన్ని వర్గాలు ఖండిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి హత్యాయత్నాన్ని మహిళలు ఏ విధంగా చూస్తూ ఉన్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు చెప్పండి, ప్రధానంగా ఎట్లాంటి వాతావరణం కనిపిస్తుంది? ఎందుకంటే గతంలో విశాఖపట్నంలోనూ హత్యాయత్నం జరిగింది, ఇప్పుడు విజయవాడలో జరిగింది. మీరేమనుకుంటున్నారు? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని మొదటి నుంచి కూడా ప్రతిపక్షాల నేతలు ఎప్పుడూ ఎదుర్కోలేక, రాజకీయంగా ఆయనకు దొరుకుతున్నటువంటి ప్రజాదరణను ఓర్చుకోలేక ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు అని చెప్పాలో, మరి ఆయనని ఏ రకంగా ధీటుగా వాళ్ళు ఎదుర్కోలేక ఇటువంటి చర్యలు చేపడుతున్నారు. నిజంగా ఒక విషయం మనం అందరూ కూడా గ్రహించాలి. ప్రజాదరణ ఇంత లభిస్తున్నటువంటి జననేత జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఒక బస్సు యాత్ర సమయాభావం లేకుండా, అది మండు టెండ కానివ్వండి, అర్ధరాత్రి కానివ్వండి, ఆయనకు దొరుకుతున్నటువంటి ప్రజాదరణని ఓర్చుకోలేక ప్రతిపక్ష నేతలందరూ కూడా ఇటువంటి కుట్ర రాజకీయాలకి తెరలేపారు. గతం నుంచి కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త కాదు. ముఖ్యంగా ఆయనకి ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా ఎవరైతే ఇటువంటి ఘటనకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి కూడా మేము అనంతపురం మహిళా విభాగం నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎన్నికల కమిషన్. ఈ హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఖాయమైపోయింది. 200 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిపోయినారని ఓర్చుకోలేక ఏదో ఒకటి చేయాలా, మీ మానసికంగా ఆయన మీద దాడి చేయాలా, ఆయనను ఇబ్బంది పెట్టాలా, అదేవిధంగా ఆయన కార్యకర్తలు కానీ మిగతా నాయకులు కానీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఉద్దేశపూర్వకంగానే చేసినారు. ఈరోజు ఖచ్చితంగా టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి. సంక్షేమ సారథిగానే రాష్ట్రమే అంతా మొత్తం ప్రపంచం అంతా చెప్తాంది. జగన్మోహన్ రెడ్డి అన్న ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఆయన నుంచి లబ్ధి పొందిన జనాల్ని కానీ ఆయన అభిమానులను కానీ చూస్తే కానీ ఈ చంద్రబాబు నాయుడికి అసలు పడదు. ఫస్ట్ పెన్షనర్ల మీద, ముసలోళ్ళ మీద దాడి అని వాళ్ళకి ఇంటి దగ్గరికి రాకూడదు వాలంటీర్లని రూల్ పెట్టా. మళ్ళీ వచ్చేసి ఇంకా అట్లా పథకాల మీద అట్లా చేస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కటి చేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని బలహీనం చేసి ఇట్లా చేస్తే గిని అని అనుకుంటున్నారు. కానీ ఈ పొద్దున చెప్తున్నాం, మేము రెట్టింపు ఉత్సాహంతో మా జగన్మోహన్ రెడ్డి అని మేము సీఎంగా చేసుకుంటాం. మేము వీళ్ళు ప్రజాక్షేత్రంలో గెలవలేక జగనన్నకు వస్తున్నటువంటి ప్రజా ఆదరణ చూసి ఓర్వలేకే మేము ప్రతిపక్షంలోనే కూర్చోవలసిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఒక భయాందోళనకు గురయ్యి, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుల దాడి అయితేనేమి, కోడికత్తితో దాడి చేయించడం అయితేనేమి, ఇప్పుడు రాళ్ళ దాడి చేయించడం అయితేనేమి, దీనికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే దీన్ని ఎన్నుకున్నటువంటి ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అట్లా పురంధేశ్వరి కావచ్చు, ఎవరైనా కానీ ఈరోజు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను భయాందోళనకు గురి చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూస్తున్నారు. కానీ మేము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడం ఖాయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి చర్యలకు నువ్వు పాల్పడదని చెప్పేసి నిన్ను హెచ్చరిస్తున్నాం. ఈ ఘటనపైన సమగ్ర విచారణ చేయాల్సిందే. ఇందులో పాల్గొన్న పాత్రధారులు అయితేనేమి, దీని వెనుక ఉన్న సూత్రధారులు అయితే ఖచ్చితంగా శిక్షించాల్సిందే కఠినంగా అని చెప్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటామని చాలా స్పష్టంగా అనంతపురం మహిళలు అభిప్రాయపడుతూ ఉన్నారు. అదేవిధంగా చాలా స్పష్టంగా పేర్కొంటున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. వీడియోస్ శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.